చిత్తూరు జిల్లాలోని టెంపుల్ సిటీకి నీటి ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది వేసవిని జయించడం కష్టంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. తిరుపతికి నీటి సరఫరా వనరులైన కళ్యాణి డ్యాం, కైలాసగిరి రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. తిరుపతి నగరానికి ప్రధాన నీటి వనరులైన కైలాసగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, కళ్యాణి డ్యాముల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. కైలాసగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఉన్న నిల్వల్లో 40 రోజులకు మించి లభించే అవకాశం లేదు. ఇప్పట్లో కండలేరు నుంచి నీరు తోడుకునే అవకాశం తక్కువగా ఉంది. కళ్యాణి డ్యాంలో నీరు అడుగంటిపోతోంది. రోజుకు 10 MLDలు వినియోగించుకున్న 1.5 రోజుల వరకు నీరు లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంచినీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు నగరపాలక అధికారులు కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ చివరి నాటికి నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో తిరుపతికి నిత్యం 1,00,000 మంది వరకు యాత్రికులు, స్థానికేతరులు వస్తుంటారు. తిరుపతి నగర జనాభా 4.26 లక్షల మంది ఉంటారు. టెంపుల్ సిటీలోని ప్రజలకు 58 MLDలు అవసరమవుతాయి. పర్యాటకుల అవసరాల కోసం 7 MLDలు, నగర అవసరాలకు 65 MLDలు నీటి సరఫరా అవుతోంది. కళ్యాణి డ్యాం నుంచి వచ్చే నీరు 10 MLDలు, తెలుగుగంగ నుంచి వచ్చే నీరు 60 MLD నీరు సరఫరా చేస్తుంటారు. మున్సిపల్ శాఖ నీటి ట్యాంకర్లు 17 వరకు ఉన్నాయి. ప్రైవేట్ ట్యాంకర్లు కేవలం 4. గృహ అవసరాలను తీర్చే నీటి కుళాయి కనెక్షన్లు 40,283 వరకు ఉంటాయి. పబ్లిక్ కుళాయిలు 3,196 వరకు ఉన్నాయి. నగరంలో నిత్యం నీటి సరఫరా అవుతున్న వార్డులు కేవలం 2. 2 రోజులకోసారి వాటర్ సప్లై చేస్తున్న వార్డులు 45 వరకు ఉన్నాయి. 3 రోజులకోసారి నీటి సరఫరా అవుతున్న వార్డులు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. తిరుపతి నగరానికి పొంచి ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. యాత్రికుల అవసరాలను గుర్తించి వచ్చే వర్షాకాలం వరకు నీటి ఇబ్బంది లేకుండా రానున్న 100 రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు కైలాసగిరి రిజర్వాయర్కు కండలేరు నుంచి నీటిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై తిరుపతి నగరపాలక కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ ప్రద్యుమ్న సమీక్షా సమావేశం నిర్వహించారు. తాత్కాలిక చర్యలతో సమస్యను అధిగమించలేమని, శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం కైలాసగిరిలో 24 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. కండలేరు నుంచి తెలుగుగంగ నీటి పంపింగ్ చేసే చర్యలు చేపట్టారు. తెలుగుగంగ నీటితో పాటు 18 MLDల సామర్థ్యం గల కళ్యాణి డ్యాం నీటిని బోరుబావుల నుంచి వినియోగించనున్నారు. కండలేరు నుంచి కైలాసగిరి రిజర్వాయర్కు నీటి పంపింగ్కు అవసరమైన 13.03 కోట్ల నిధుల మంజూరు అంశాన్ని ఎన్నికల కమిషన్ స్క్రీనింగ్ కమిటీకి ప్రతిపాదించారు. అనుమతి లభించిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పంపింగ్ పనులు చేపడతామన్నారు. కండలేరులోనూ సమృద్ధిగా నీటి నిల్వలు లేనందున పంపింగ్ విధానంలోనే కైలాసగిరి రిజర్వాయర్కు నీటిని తరలించనున్నారు. ఈ పనులకు సంబంధించి అమరావతిలోని ఈఎన్సీ అధికారులను సంప్రదించి అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు. నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయంలోనూ నీటి నిల్వలు అడుగంటాయి. ఎగువ శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ తగ్గిపోవడంతో ఇక్కడకు నీటి సరఫరా బంద్ అయింది. ప్రస్తుతం 1.3 TMCల నీరు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ నీటిని వదిలితే సుమారు 3 నెలల పాటు తిరుపతికి ఇబ్బంది ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. నగరానికి నిత్యం 61 MLDల నీరు అవసరం కాగా ప్రస్తుతం కైలాసకోన, కళ్యాణి డాం, స్థానిక బోరుబావులపైనే ప్రధానంగా ఆధారపడి నీటి సరఫరా చేస్తున్నారు. కండలేరు నుంచి 1 TMC నీటిని విడుదల చేసిన సుమారు 0.3 TMCలు మాత్రమే వాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న జరిగిన రివ్యూస్లో కూడా మేము కైలాస్ సాగర్ రీఫిల్లింగ్కి కండలేరు నుంచి పంపింగ్కి ఏర్పాట్లు చేసుకోమని చెప్పాం. ఈరోజు 11ంటికి ఎస్సీ నెల్లూరు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా పంపింగ్ని వచ్చే వారంలో పంప్ చేసి మనకి కంటిన్యూస్గా వాటర్ సప్లై ఇవ్వడానికి చేసుకుంటున్నాం. ఒకసారి ఆ పంపింగ్ కనుక స్టార్ట్ అయిపోతే మనకి సమ్మర్ వరకు తెలుగుగంగ నుంచి వచ్చే వాటర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఏర్పాట్లు ఎంత చేసినా కానీ ప్రజలందరూ కూడా సమ్మర్ సీజన్లో కొంచెం అప్రమత్తంగా ఉండి ఎటువంటి గ్యాప్ లేకుండా చేసుకోవాల్సిన కోరుకుంటున్నాం. దీంతో పాటు ఇప్పుడు తిరుపతికి మనకి ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు వాటర్ సంబంధించి వరకు కొంచెం సప్లై డిమాండ్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి
కళ్యాణి డ్యాము కైలాస్ సాగర్ని ఎలా రీఫిల్ చేయాలని దాంట్లో ఆలోచిస్తూ కూడా కళ్యాణి డ్యామ్కి సంబంధించి వరకుని ఒక 4 to 5 MLD వరకు బోర్స్ ద్వారా రీప్లెనిష్ చేయడానికి ఆల్రెడీ 10 to 15 బోర్స్ డిగ్ చేయడం జరిగింది. కండలేరు నుంచి తిరుపతి తరలించే తెలుగుగంగ కాలువ వెంట ఉన్న గ్రామాల్లోనూ నీటి సమస్య ఉన్నందున అక్కడ కూడా కొంత విడుదల చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఎక్కువ శాతం నీరు వేసవి ఎండలకు ఆవిరవుతోందని అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే నగరానికి చేరింది 0.3 TMCలేనని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా వాతావరణం దృష్ట్యా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సెప్టెంబర్ నుంచి వర్షాలు పడతాయి. ఆలోగా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసిన శ్రీశైలంలోకి పెద్ద ఎత్తున నీరు చేరి తిరిగి కండలేరుకు వదిలేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవడమే మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత మన తిరుపతికి చాలా నీటి ప్రాబ్లం స్టార్ట్ అయింది. గత 2015 సంవత్సరంలో మనకి చాలా అతిగా భారీగా వర్షాలు పడిన దానివల్ల సో మనకి ఇప్పుడు 2019 వరకు అంటే జనవరి వరకు నీళ్ళ ప్రాబ్లం అనేదే లేదనమాట తిరుపతిలో. తిరుపతి కావచ్చు, మన తిరుమల కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కావచ్చు. ఇప్పుడు ఈసారి మనకి ఈ ఎండాకాలం చాలా తీవ్రతగా ఉంది. సో దానివల్ల ఇప్పటికే నీటి మట్టం బాగా అట్టడుగిపోయింది. మీరు ఇట్లా చూసారంటే మన కళ్యాణ్ డ్యాము, తిరుమలలో రిజర్వాయరు, ఈ రెండు అసలు వాటర్ మొత్తం బాగా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఏది ఏమైనా తిరుపతికి నీటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు, యాత్రికులు కోరుతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.